ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అన్నీ మనకు వ్యతిరేకంగా మారుతున్నాయి. ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నిస్తాము, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తాము, రకరకాల పరీక్షలు రాస్తాము, కానీ ఉద్యోగం రాని స్థితిలో ఉంటున్నాము. పిల్లల్ని బాగా చదివించి గొప్ప స్థితిలో ఉండాలని, భవిష్యత్తులో మంచిగా వారు స్థిరపడాలని ఆశిస్తాము. కానీ పిల్లలు మన మాట వినక దారి తప్పేవారిగా ఉంటున్నారు. అనారోగ్య పాలవద్దు, ఆరోగ్యాన్ని కాపాడుకుందాము అని అనుకుంటాము, కానీ నిత్యము ఏదో ఒక అనారోగ్య సమస్య మనల్ని కావచ్చు, మన పిల్లల్ని ఇలా ఎవరెవరినో వేధిస్తూ ఉంటుంది. వ్యాపారం చెయ్యాలని ఎన్నో ప్రణాళికలు వేస్తాము, ఏవేవో ఆలోచిస్తాము, సమస్తము సమకూర్చుకుని వ్యాపారం స్టార్ట్ చేస్తాము, కానీ నష్టాల పాలవుతున్నాము. ప్రతిరోజు ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, దేవునిలో ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలని ఎంతో సిద్ధపడతాము, కానీ సాతానుడు మనల్ని దేవునిలో ఎదగనీయకుండా నిత్యము పడదోస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈనాడు మనం ఏవో చెయ్యాలని, ఎంతో సాధించాలని ప్రయాసపడతాము, కష్టపడతాము, ప్రయత్నిస్తాము, పోరాడుతూ ఉంటాము, కానీ మనల్ని పైకి ఎదగనీయకుండా ఆపేవి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెబుతూ పోతే జీవితంలో అన్నీ వ్యతిరేకతలే. ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతుంది. కోరినవేమీ జరగక, అనుకున్నవేమీ నెరవేరక, ఆశించిన ఫలితాలు రాక ఈనాడు సొమ్మసిల్లిన వారిమిగా ఉంటున్నాము. మానసికంగా డిప్రెషన్కి, ఒత్తిడికి గురవుతున్నాము. ప్రయత్నించి ప్రయాసపడి అపజయాల పాలయ్యి ఏమీ సాధించలేక శక్తిహీనులమవుతున్నాము. జరిగిపోయిన సంగతులను గుర్తు చేసుకుని ఎంతగా కన్నీరు కారుస్తున్నామో కదా. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున కృంగిన స్థితిలో ఉన్న మనకు, నిరాశలో ఆశలు కోల్పోయిన మనకు దేవుడిచ్చే చక్కని వాగ్దానము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు మనల్ని బలపరిచేవాడు, తన సహాయం మనకు అందించేవాడు. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. అవునండి, సంతోషం లేక, సమాధానం లేక కన్నీరు కార్చే మనకు ఆ దేవుడు గొప్ప సమాధానాన్నిస్తానంటున్నాడు. అలాగే ఎంతో అధికంగా ఆశీర్వదించే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు మనం మన సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని, తెలివిని నమ్మితే, వీటినే ఆధారం చేసుకుంటే మనం కొన్నిసార్లు ఏమీ సాధించలేమండి. ఎందుకంటే దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఏమాత్రం సరిపోదు. దేవుడు సహాయం లేకుండా ఏ పని మనం చెయ్యలేము. అందుకే సొమ్మసిల్లిపోతున్నాము, శక్తిహీనులమవుతున్నాము, బలహీనులంగా ఉంటున్నాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈనాడు మనం మనుషులను నమ్ముతున్నాము, మన సొంత జ్ఞానాన్ని, బలాన్ని నమ్ముతున్నాము కాబట్టే శక్తిహీనులమవుతున్నాము, పడిపోయిన వారిమిగా ఉంటున్నాము, నీరసించిపోతున్నామండి. కాబట్టి మన మీద మనం ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూచే వారిమిగా, నూతన బలము పొందుకొని ఆయన సహాయం కొరకు ఆశ పెట్టుకుని జీవించే వారిమిగా ఉండాలి. ప్రియులారా, అలా ఉన్నట్లయితే మనం సొమ్మసిల్లము, అలసిపోము, శక్తిహీనులమవ్వమండి. ప్రియ దేవుని బిడ్డ, నిత్యము దేవునికి ప్రార్థించాలి, ఆయన మీదనే ఆశ పెట్టుకుని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, మన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించు తండ్రి అని మనం నిత్యము దేవునికి మొరపెట్టాలండి.
ప్రియులారా, భౌతికంగా మనం ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే దేవునిని సేవించే వారిమిగా ఆయనకు ప్రార్థిస్తూ దేవుని కార్యాలయందు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. వాక్యం చెబుతుంది, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చెయ్యగలను అని. అవును ప్రియులారా, ఆయనే మనకు బలము, ఆయనే మనకు జ్ఞానము. ఆ దేవుడు సహాయం చేస్తేనే మన జీవితంలో మనమేదైనా సాధించగలుగుతాము. భక్తుడంటున్నాడు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని. ప్రియులారా, దేవుని కార్యాలయందు మన ప్రాణము సొమ్మసిల్లాలి, కానీ లోకానుసారమైన కార్యాలను బట్టి సొమ్మసిల్లొద్దు. దేవుని పరిచర్యలో అలసిపోవాలి. ఆయన సువార్తను ప్రకటించడంలో మనం గొప్పగా వాడబడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా బలపరుచుతాడు, గొప్పగా దీవించుతాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడండి మన దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నువ్వు ఏ పరిస్థితిని బట్టి, ఏ సమస్యను బట్టి సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తప్పకుండా నిన్ను బలపరుచుతాడు, నీకు శక్తినిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. సొమ్మసిలిన వారికి బలమిచ్చే దేవుడో తండ్రి, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడో తండ్రి, మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి, మీరు మాత్రమే నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేటుకు సమర్థుడో తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినములలో మా సొంత ప్రయత్నాలను చేస్తూ మేము మా జ్ఞానాన్ని నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి ఎంతో నష్టపోయిన వారిమిగా, సొమ్మసిలిన వారిమిగా ఉన్నాము దేవా. అలసిపోయాము తండ్రి, ఏమీ పొందుకోలేక ఎంతో దుఃఖంలో బ్రతికినాము దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మా స్థితిని ఎరిగి మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము నుండి మీ మీద ఆధారపడుతూ మీకు ప్రార్థిస్తూ మీ గొప్ప సహాయం కొరకు ఓపికతో, ఆశతో ఎదురుచూసే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఈనాడు సమస్తము మా జీవితంలో చెయ్యుటకు శక్తి కలిగిన దేవుడో మీరు తండ్రి. దయచేసి మీ మీదనే ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీకు మొరపెట్టే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించండి దేవా. కీడుల నుండి కాపాడండి దేవా. అపవాది శోధనల నుండి రక్షించండి దేవా. శత్రు ఆటంకాల నుండి బిడ్డల్ని రక్షించమని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి దేవా. జ్ఞాపకం చేసుకోండి దేవా. భద్రపరచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డల్లో ఉండే భయాన్ని, టెన్షన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ అనారోగ్య బారిన పడకుండా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి రాకపోకలో క్షేమాన్ని
జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి రక్షించండి, అపవాది నుంచి కాపాడమని, శత్రువుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా మీ ద్వారా గొప్ప మేలులు పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహ విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య గొడవలు, మనస్పర్ధలు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. వారి మధ్య ఉండే కక్షలు, విభేదాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారులు, కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ప్రేమ, సంతోషం, ఐక్యత కలిగి మీ అందు ఆనందించుటకు కృప దయచేయండి ప్రవ్వా. ఈనాడు ప్రతి కుటుంబము అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. సంతానం లేక బాధపడుచున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందు నిమిత్తం వారికి పిల్లలు కలగలేదో దయచేసి ప్రతి సమస్యను, ప్రతి లోపాన్ని మీరు తీసివేయండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎట్లాంటి అనారోగ్య బారిన పడకుండా చిన్న బిడ్డల్ని కాపాడమని, మీ చేతులు నుంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూలుకు వెళ్తున్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. చక్కగా చదివే తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి దేవా. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో నష్టాల పాలై బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి నష్టం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సొంత గృహాలు కలిగి ఉండాలని ఎంతో బిడ్డలు ఆశ కలిగి ఉంటుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. చేతిలో డబ్బులు లేక గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని ఆశపడుతున్న వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని కాపాడండి. దుష్టు నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. ఈనాడు మీ సేవ చేయాలని ఆశ కలిగి ఉన్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. రకరకాలుగా మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి దేవా. విశ్వాసాన్ని బలపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ
పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీరే గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.